హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్విక్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనం LLM లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కి బ్యాక్ బోన్ అన్నమాట. సో అదేందో క్లియర్ గా చెప్తాను. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కి బ్యాక్ బోన్ అన్నమాట. సో చాట్ జీపీటీ, బర్డ్, జీపీటీ, జెమినీ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని మోడల్స్ కి బేస్ ఇదే అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. సో సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక డీప్ లెర్నింగ్ మోడల్ అన్నమాట. ఇది నార్మల్ సెంటెన్స్ మాత్రమే కాదు, లాంగ్ సెంటెన్స్, పారాగ్రాఫ్, ఎంటైర్ డాక్యుమెంట్ ని కూడా హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేశారు. ఓల్డ్ మోడల్ కి ఇది చాలా కష్టం. సో ఫస్ట్ వై ట్రాన్స్ఫార్మ్ వేర్ ఇంట్రడ్యూస్డ్. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చే ముందు మోడల్స్ లైక్ RNN, LSTM యూజ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దే రిమెంబర్ ఓన్లీ 2-3 వర్డ్స్ కంటెంట్. లాంగ్ సెంటెన్స్ లో మీనింగ్ మిస్ అవుతుంది. స్లో ట్రైనింగ్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అటెన్షన్ మెకానిజం. ట్రాన్స్ఫార్మర్ లో మెయిన్ ఐడియా ఏంటంటే అటెన్షన్ మెకానిజం. అటెన్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వర్డ్ మీనింగ్ ని సెంటెన్స్ లో ఉన్న మిగతా వర్డ్స్ కంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవడం. సో మీకు క్లియర్ గా అర్థం అవడానికి అటెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సెంటెన్స్, ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాను కదా, ద క్యాట్స్ అవుట్ ఆన్ ద మ్యాట్. ద క్యాట్స్ అవుట్ ఆన్ ద మ్యాట్. ఈ సెంటెన్స్ లో ద క్యాట్ వర్డ్ కి సంబంధం సాట్ తో ఉంటుంది. క్యాట్ కి మ్యాట్ తో కూడా రిలేషన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ప్రతి వర్డ్ సెంటెన్స్ లో ఉన్న ప్రతి వర్డ్ ని చూసి ఇంపార్టెన్స్ ఏంటో డిసైడ్ చేస్తుంది. ఇది నీ అటెన్షన్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై అటెన్షన్ ఈస్ పవర్ఫుల్. సో అటెన్షన్ వల్ల వర్డ్ మీనింగ్ కరెక్ట్ గా అర్థం అవుతుంది. లాంగ్ సెంటెన్స్ కంటెక్స్ట్ మిస్ అవ్వదు. గ్రామర్, ఇంటెంట్, మీనింగ్ అన్ని క్లియర్ గా క్యాప్చర్ అవుతాయి. అందుకే LLMs అంతా పవర్ఫుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఓల్డ్ మోడల్ వాజ్ ట్రాన్స్ఫార్మర్. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఓల్డ్ మోడల్స్ ఓన్లీ లాస్ట్ 2-3 వర్డ్స్ కంటెక్స్ట్ ఉంటుంది. లాంగ్ సెంటెన్స్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. కమింగ్ టు ట్రాన్స్ఫార్మర్, కంప్లీట్ సెంటెన్స్ కంటెక్స్ట్ ఉంటుంది. పారాగ్రాఫ్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. పారలల్ ప్రాసెసింగ్, ఫాస్ట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో రిసర్చ్ పేపర్ LLM రివల్యూషన్ 2017 లో ఒక ఫేమస్ రిసర్చ్ పేపర్ వచ్చింది. అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్ అని చెప్పేసి. సో ఈ పేపర్ తర్వాతనే జీపీటీ, బర్డ్, చాట్ జీపీటీ, జెమినీ ఇలా పవర్ఫుల్ LLM అన్ని స్టార్ట్ అయ్యాయి. సో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనేది ఈస్ట్ లో ఒక గేమ్ చేంజర్ అన్నమాట. ఇప్పుడు చిన్న కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ చేస్తుందో రియల్ టైమ్ లో చూద్దాం. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ కోడ్ నేను చేసి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో మీకు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీకు ఈజీ అర్థం అవుతుంది. ఫస్ట్ కోడ్ రన్ చేసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ కోడ్ రన్ చేశాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. ఫస్ట్ కోడ్ రన్ చేద్దాము. రన్ బటన్ క్లిక్ చేస్తాను, రన్ అవుతుంది. సో కోడ్ రన్ అవుతుంది, చూసారు కదా ఇక్కడ. సో కోడ్ రన్ అయిపోయింది, మనకు అవుట్పుట్ కూడా వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోడ్ లో ఇంపోర్ట్ పైప్ లైన్ పెట్టేసాము. నెక్స్ట్ పైప్ లైన్ సెంటిమెంట్ అనాలిసిస్ అని అంటే ఆల్రెడీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్ రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? ఐ లవ్ లెర్నింగ్ NLP అని ఉంది. సో మోడల్ చెప్తుంది పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి. మనకి లేబుల్ 1 ఏమొచ్చింది? పాజిటివ్ అని చెప్పి స్కోర్ ఇచ్చింది అనమాట. పాజిటివ్ స్కోర్ అని చెప్పేసి. లేబుల్ 1 అంటే ఏంటి? ఇది ఐ లవ్ లెర్నింగ్ NLP అని చెప్పేసి. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము? లేబుల్ 2 ఇది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చామంటే దిస్ కోర్స్ ఈస్ వెరీ బోరింగ్ అని ఇచ్చామన్నమాట. సో నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ మనకి నెగిటివ్ స్కోర్ ఇచ్చింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సెంటెన్స్ లెంత్, వర్డ్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, కాంటెక్స్ట్ అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వడమే ట్రాన్స్ఫార్మర్ పవర్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎర్రర్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ లైన్ లో నో మోడల్ వాస్ లైన్ వచ్చింది కదా, ఇది వార్నింగ్ లైన్ అన్నమాట. ఇదంతా వార్నింగ్ లైన్, ఇది ఎర్రర్ కాదు. అగైన్ ఫేస్ ఆటోమేటిక్ గా మోడల్ డౌన్లోడ్ చేసుకుంటుంది. సో వార్నింగ్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, సమ్మరీగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనేది LLMs కి బ్యాక్ బోన్ అన్నమాట. అటెన్షన్ మెకానిజం అనేది మెయిన్ పవర్ అన్నమాట. సో ఫుల్ సెంటెన్స్, పారాగ్రాఫ్, కంటెక్స్ట్ హ్యాండిల్ చేస్తుంది. సో ఓల్డ్ మోడల్స్ లిమిటేషన్ అన్ని సాల్వ్ చేస్తుంది. సో ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి సంబంధించిన ఏమీ డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.